అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నేను పోస్ట్ పెట్టలేకపోయాను, సో వీడియో పెడుతున్నాను కదా, సో ఇందులో అందరినీ విష్ చేద్దామని అనిపించింది. ఈ వీడియో ఏంటంటే ఉగాది రోజున అండ్ ఉగాదికి ఒక రోజు ముందు కూడా కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. అంటే ఉగాదికి ప్రిపరేషన్స్ అట్లాంటివి అనమాట. సో వీడియో అంతా దాని రిలేటెడే. అండ్ ఇంకా మంచి కంటెంట్తో నాకు వీడియోస్ చేయాలని ఉంది, బట్ కొంచెం టైం పట్టేలా ఉంది. సో మీరందరూ కనెక్ట్ అయి ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేస్తే, గార్డెన్లో ఫ్లవర్స్ వచ్చే మొక్కలన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి. పిటూనియాస్ అయితే మ్యాక్సిమం అన్నీ ఇంకా పాడైపోయినాయి అనమాట. అసలు యాక్చువల్లీ సీజన్ మంచిగా ఉండి రోజులు సరిగ్గా నడిస్తే కనుక, అంటే ఎండలు ఒకసారి సడన్గా ఎక్కువైపోయినాయి కదా, దానివల్ల చాలా మొక్కలు పాడైనాయి అనమాట. పిటూనియా అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా పువ్వులు మంచిగా వస్తాయి, చెట్లు అందంగానే ఉంటాయి, పాడవు అనమాట. బట్ ఈ మధ్య ఏమైందంటే, నిన్న కాదు మొన్న ఉగాది ఆ టైంలోనే వర్షం అది పడిందనమాట. సో ఉగాది రోజు రాత్రి, సో దానివల్ల మొక్కలు కొంచెం పాడైనాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెదర్ కూడా ఎక్స్ట్రీమ్గా అదో రకంగా ఒకేసారి స్ట్రేంజ్గా ఉందన్నమాట. ఎక్కువ ఎండలు, ఆ తర్వాత సాయంత్రం పొద్దున్న చల్ల గాలి, మళ్ళీ మధ్య మధ్యలో ఇలా వర్షం పడటం వల్ల పాడైపోతున్నాయి మొక్కలు. తొందరగా అంత మంచి గ్రోత్ లేదు. అండ్ నేను బొగన్వేలియా అంతా కూడా ప్రూనింగ్ చేసేసాను. అప్పుడు ఇంటికి వెళ్ళే ఇదిలో టైంలో ప్రూనింగ్ చేయలేదు కదా, సో వచ్చిన తర్వాత వెంటనే ప్రూనింగ్ చేసేసాను అనమాట. సో దానివల్ల ఇప్పుడు చిగురు అయితే వచ్చేసింది. అండ్ మొక్కలన్నిటికీ కూడా ఫిబ్రవరి స్టార్టింగ్లో, అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కొంచెం ఫెర్టిలైజర్ ఇచ్చి ఉంటే కనుక ఇంకా బాగుండేది. బట్ నేను ఇవ్వలేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇంకా లేట్ అయినా కానీ మళ్ళీ సమ్మర్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫెర్టిలైజర్ ఇస్తే కనుక ఎక్కువ వేడి చేస్తుంది అనమాట. సో అందుకే ఈ డిఏపి ఒకటి, పొటాష్ ఒకటి, ఇంకా ఇప్సమ్ సాల్ట్, ఆ తర్వాత బోన్ మీల్, ఇవన్నీ కలిపి నేను డబ్బాలో పెట్టుకుంటాను కదా, అదంతా కూడా ఒకసారి మొక్కలకి ఇద్దాం అనుకున్నాను. బయట ఆ పరదా కట్టించాను కదా, గ్రీన్ పరదా, అదైతే స్టీల్ వైర్కి ఇదంతా కట్టించి కొంచెం ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక 2 feet వేళ్లాడేలాగా పెట్టించాం. దానివల్ల కొంచెం కింద వరకు కూడా షేడ్ ఉండేలాగా, ప్రొటెక్ట్ అయ్యేలాగా ఉంటుందని అనేసి. సో ఇదంతా కొంచెం ఇప్పటికే బాగానే ఉంది. ఆ తర్వాత ఉండే కొలిది కూడా కొంచెం మనం ఇంకా కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎండలకి. ఈ పక్కన ఆ పక్కన కూడా కట్టించేస్తాను. ఆ తర్వాత మొన్న డాడీతో డోర్ కొంచెం లూజ్ అయిందని చెప్పించాను కదా, అది ఏమైందంటే మొత్తం ఈ హింజెస్ మొత్తం ఊడిపోయిందనమాట. చూడండి, అసలు వెనకాలంతా కూడా మొత్తం సున్నం పెచ్చుల కింద వచ్చేస్తుంది. సో అదంతా క్లీన్ చేసుకుని తర్వాత మళ్ళీ కార్పెంటర్ని పిలిచి పెట్టించాను అనమాట. అలా ఏదైనా పని చేసుకునేటప్పుడు అలా కొన్ని కనపడుతూ ఉంటాయి కదా, అప్పటి వరకు మనం అంత నోటీసబుల్గా ఉండదు. వెనక్కి ఉన్నవి తెలియవు కూడా కొన్ని. హింజెస్ అయితే ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాను, WD-40ది అయితే. అది తుప్పు పెట్టేసి బాగా ఇంకా దాని లాక్ అది విరిగిపోయిందనమాట. సో టైట్ చేయమన్నాను కానీ టైట్ చేస్తూ స్క్రూ ఇరిగిపోయింది. కొత్తదే పెట్టించాల్సి వచ్చింది. డాడీ పెట్టారు కానీ అది తనకి కుదరకపోతే ఇంకా కార్పెంటర్ని పిలిచి పెట్టించాను. ఆ తర్వాత వెనకాల సున్నం అంతా కూడా ఎక్కువ ఊడిపోతుంది కదా, సో దానికి ప్రస్తుతానికి వాల్పేపర్ ఏదైనా వేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడంతా చెప్పాను కదా, ఈ నేను తయారు చేసే మిక్చర్ ఉంటుంది కదా, ఫెర్టిలైజరు, ఇది కెమికల్ ఫెర్టిలైజర్ కిందే వస్తుంది. అంటే న్యాచురల్గా ఆర్గానిక్గా అయితే కాదు కదా. సో ఇప్సమ్ సాల్ట్ అయితే కింద లాన్లో అంతా కూడా ఎక్కువ చల్లేస్తున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో ప్యాచీగా అయిపోయింది అనమాట లాన్ అంతా. నేను లేనప్పుడు నీళ్ళు వాటరింగ్ సరిగ్గా చేయక అలా అయిపోయింది. సో ఇప్సమ్ సాల్ట్ ఒకటి, ఇంకా ఈ డిఏపి ఇవన్నీ వేస్తాను కదా, అవన్నీ అన్ని మొక్కలకి వేస్తున్నాను. ఒకసారి గుడాయి కూడా చేయాల్సి ఉండే, వాన పడింది కదా, కొంచెం మొత్తం అంతా తడి అయిన తర్వాత ఆరిన తర్వాత ఒకసారి గుడాయి చేస్తాను. ఆ తర్వాత పైన అడేనిమి కూడా కట్టింగ్ చేసేసాను కదా, హార్డ్ ప్రూనింగు. సో వాటన్నిటికీ కూడా స్టెమ్స్ వస్తున్నాయి. మీకు దగ్గరగా నెక్స్ట్ టైం చూపిస్తాను. రోజువారీలో కూడా, అంటే డైలీ రొటీన్లో ఒక వంతు నేను గార్డెనింగ్కి కేటాయించుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే రోజు చెక్ చేయకపోతే కనుక ఒక్కొక్కసారి వాటికి ఇచ్చే న్యూట్రిషన్ అనగా కానీ, లేకపోతే వాటరింగ్ అనగా, లేకపోతే క్లీనింగ్ అనగా ఒక్కరోజు
మిస్ అయినా కానీ మనం నీట్గా పెట్టుకుందామన్నది నీట్గానూ ఉండదు, మనం చూసుకుందామన్నా అది అంత అందంగా గ్రోత్ అది ఉండదు. వాటరింగ్ సరిగ్గా ఇవ్వకపోతే వాటి గ్రోత్ కూడా అంత బాగుండదు అనమాట. సో రెగ్యులర్గా ఇంట్లో పని ఎలా ఉంటుందో అలాగే గార్డెనింగ్ పని కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను. సో డాడీ ఉన్నారు కాబట్టి నాకు ఇంకా కొంచెం ఒక హ్యాండ్ ఎక్కువైందని చెప్పాలి, ఒక హెల్ప్ ఉంటుందన్నమాట. సో నేను ఆంధ్ర నుంచి సామాన్లు తెప్పించుకున్నాను కదా, వాటిలో చాలా మట్టుకి చాలా అవసరమైనవి తెచ్చుకున్నాను అనమాట. లైక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను, నువ్వుల నూనె. సో అది ఒక 15 కిలోస్ ట్రాన్స్పోర్ట్కి వేసేసాం, సేఫ్గానే వస్తుంది అని అన్నారు. సో సీల్ వేయించేసి తీసుకొచ్చాను. ఆ తర్వాత పడకుచ్చి ఒకటి, మడత మంచం ఒకటి తెప్పించుకున్నాను, అక్కడ అమ్మ దగ్గర ఉండేవి కదా, సో నేను తెచ్చుకున్నాను అనమాట గుర్తుగా. ఆ తర్వాత కొబ్బరికాయలు, బెల్లం, వేరుశనగ గుళ్ళు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఓక బస్తాలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ రైస్ హస్క్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, సో అది నాకు ఎక్కడ దొరుకుతుందో తెలియక, సో అక్కడి నుంచి అలాగా సామాన్లు వస్తున్నాయి కదా ట్రాన్స్పోర్ట్కి అనేసి ఒక 4 బస్తాలు ఓక కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఒక బస్తా ఓపెన్ చేసి కొంచెం కొంచెంగా మొత్తం ఈ పాట్లో డాడీ పైనుంచి వేసేసారు. యాక్చువల్లీ ఇది ఏంటంటే కొంచెం నాని పాతదైపోతే కనుక మనం మట్టిలో మిక్స్ చేసుకుంటే మంచిది. డైరెక్ట్గా మనం ఓక తీసుకొచ్చి వేసేస్తే కనుక దాంట్లో ఉండే కెమికల్, అంటే సమ్ కైండ్ కెమికల్ మనకి మొక్కకి హామ్ చేస్తుంది అనమాట డైరెక్ట్గా. సో 1-2 సార్లు వాష్ చేసేసిన తర్వాత మనం దాన్ని యూస్ చేసుకోవటం మొదలు పెట్టచ్చు. నేనేం చేశాను, పెద్ద మొక్కలు, అది అందులోనూ ఏజ్డ్ మొక్కలు కదా ఇవి, సో వాటికి పైన అలా చల్లేస్తే నీళ్లు పొయ్యిగా అది ఎండగా దానికి ఉన్న హార్డ్నెస్ అంతా కొంచెం పోయి మొక్కల్లో కలిసిపోతుంది. తర్వాత మనం గుడాయి చేసినప్పుడు, తర్వాత వాటరింగ్ చేసేటప్పుడు అలా సాయిల్లో మిక్స్ అయిపోయి కొంచెం ఎయిరీగా అవుతుంది మట్టి అని అనేసి సో పైనుంచి వేసాను. ఇంకొకటి ఏంటంటే సమ్మర్ కాబట్టి హాష్ ఎండ డైరెక్ట్గా సాయిల్కి తగిలిందనుకోండి అది ఎండిపోతుంది, హార్డ్గా అయిపోతుంది కదా. సో ఇలా అయితే పనికి వస్తుంది అనేసి పైన అంతా ఓకే ఏం చేశాను అనమాట. మన చెట్టుకి కాసిన పప్పాయ అనమాట, ఒక 4 పప్పాయ కాయలు కాసినాయి. గింజలు అయితే తక్కువే ఉన్నాయి, గుజ్జు మాత్రం చాలా దప్పంగా ఉంది, ఎంత స్వీట్గా ఉందో చాలా బాగుంది. టచ్ వుడ్ ఇంకా మంచిగా ఎక్కువ పూత రావాలని కోరుకుంటున్నాను, బట్ తెలియదండి. ప్రస్తుతానికైతే 3 కాయలు వచ్చినాయి, 3 కాయలు తినేసాం. అంటే నేను సాయిల్ తీయించాను కదా ఫ్రంట్ సైడు గార్డెన్లోంచి, కింద నుంచి సాయిల్ తీయించడం వలన అదేమైంది, ఆ రూట్స్ కొంచెం బయటకు వచ్చేసి పూత మళ్ళీ ఆగిపోయిందనమాట. ఒకవేళ అలా తీయించకుండా ఉండుంటే కనుక కంటిన్యూ పూత వచ్చి మంచిగా కాయలు వచ్చే ఉండేవేమో, బట్ ఎనీవే మంచిగానే వచ్చింది. ప్రస్తుతానికైతే అంత ఏమీ పూతది రావట్లేదు. ఇన్ ఫ్యూచర్ కొంచెం మంచిగా వస్తే కనుక బాగుంటుంది అని అనిపించింది, ఎందుకంటే చాలా స్వీట్గా ఉన్నాయి కాయలు. మన గార్డెన్లో మన సొంతంగా పండించుకునే ఏదైనా సరే చాలా మంచిగా ప్రెషస్గా అనిపిస్తాయి కదా. సో ఈరోజు పపాయ కోసాను అనమాట బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు అవన్నీ కూడా కంటిన్యూ ఉంటూనే ఉంటాయి కదా ఎప్పుడూ. సో మెయిన్గా అన్నీ అయిపోయిన తర్వాత రేపొద్దున పండగ కాబట్టి ఈరోజు చేయాల్సిన పనులు కొన్ని ఇంట్లో సామాన్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా. రేపొద్దున ఉగాది ప్రసాదం చేసుకోవడానికి థింగ్స్, ఇంకా మామిడాకులు అరేంజ్ చేసుకోవాలి, పువ్వులు దేవునికి పూజ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ప్రసాద్ గారు మాస శివరాత్రి రోజున ఆయన రుద్రాభిషేకం చేయించుకొచ్చారనమాట. సో దాని గురించి చెప్తూ ఉన్నారు, నేను వింటూ ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవునికి యూస్ చేసిన పువ్వులు మనకి ప్రసాదంగా ఇచ్చినప్పుడు అవి మనం తల్లో పెట్టుకోకపోతే కనుక మళ్ళీ దేవుడికి అయితే వాడలేం కదా. సో ఇంట్లో డెకరేషన్కి అలా నేను యూస్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఉగాది రోజున గుమ్మంలో పెట్టుకునే, అంటే ఉర్లీలో వేసుకుంటాం కదా, అలా నేను డెకరేషన్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవన్నీ కూడా తోమేసి క్లీన్ చేసేసి మళ్ళీ ఇలా నేను అలంకరించుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను అమ్మకి పెద్ద కార్యం రోజున పంచిపెట్టిన గిన్నెలు అవి తీసుకొచ్చానమాట. కొన్ని నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇద్దామనేసి. సో ఆ గిన్నెలు మీతో చూపిస్తున్నాను, ఎందుకంటే దీనికి రిలేటెడ్ ఒక థింగ్ చెప్పాలి మీకు. యాక్చువల్లీ ఇవి మేము ఒక 300 గిన్నెల వరకు తీసుకున్నాం అనమాట పంచిపెట్టడానికి. తమ్ముడు నేను కలిసి తీసుకున్నాము. అజ్రం దగ్గరే కాబట్టి మాకు అజ్రంలో డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ త్రూ మేము ఈ గిన్నెలు తీసుకున్నాం. ఇది అరౌండ్ ఒక 280 రూపీస్ ఎంతో పడింది మాకు, అన్ని డిస్కౌంట్స్ అన్నీ పోను. ఒక వెయిట్కి వచ్చి
260 గ్రామ్స్, దగ్గర దగ్గర 240 గ్రామ్స్ అలా అరౌండ్ ఉంది అనమాట. వెయిట్ లెక్కన ఇచ్చారు, ఇది పీస్ లెక్కన కాదు. పీస్ లెక్కన అయితే దగ్గర దగ్గర 280 రూపీస్ 290 రూపీస్ అలా పడింది. సో ఆ గిన్నెలు ఒక 300 తీసుకున్నాం కదా, మాకు 200 వరకు వెళ్ళిపోయినాయి. వాళ్ళకి రిటర్న్ ఒకవేళ మిగిలితే కనుక వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి ఉంచితే కనుక వెనక్కి తీసేసుకుంటారు. మేము అందులోనూ తెలిసిన వ్యక్తి ద్వారా వెళ్ళినందుకు కొంచెం తగ్గించి ఇచ్చినందుకు మాకు 100 గిన్నెలు మిగిలిపోయినాయి కాబట్టి వెనక్కి తీసుకొని అన్నారు. సో దానివల్ల ఏమైందంటే ఆ వెనక్కి ఇవ్వడానికి ఒక మళ్ళీ ఎక్స్ట్రా పర్చేస్ చేయాల్సి వచ్చింది. అండ్ అందులోనూ ఈ కుంది ఉంది కదా, ఇత్తడి కుంది, అది కొనుక్కున్నాను అనమాట నేను. సో రిటర్న్ డబ్బులు మనకి ఏదో రకంగా రావాలి కదా. సో ఆ కుంది ఒకటి, గంట ఒకటి, సెంటర్ టేబుల్ మీద పెట్టిన ఉర్లి, చిన్న ఉర్లి, కాళ్ళు ఉన్న ఉర్లి, ఇలా కొన్ని పర్చేస్ చేసి కొంతవరకు రిటర్న్ అయితే ఇచ్చారనమాట. కొంచెం పర్చేస్ చేశాను కాబట్టి. సో ఇది ఎక్స్ట్రా నేను చేసిన పర్చేస్ అండి. సో ఇంకా ఉగాది పండగ కదా, సో నాన్నగారు మామిడి చెట్టుకి మామిడాకులు అవి కోసి చక్కగా గుమ్మాలకి అన్నిటికీ చేశారనమాట. నేనేమో రుద్రాభిషేకం చేసుకొచ్చిన పువ్వులన్నీ కూడా అలంకరణ చేశాను. ఆ తర్వాత ఉగాది రోజున చక్కగా పూజ చేసుకున్నాం. పొద్దున్నే లేచి ఆ తర్వాత పులిహోర, పాయసం, గారెలు వేశాను. సరదాగా టైం పాస్ అయింది అందరితో ఫోన్లో మాట్లాడుకుని. తర్వాత ఏంటంటే ఈవినింగ్కి ఒక గ్యాదరింగ్ ఉందన్నమాట, తెలుగు మిత్రులు అనేసి. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి ఉగాది సంబరాల్లాగా చక్కగా చేసుకుందాం అనేసి ప్రోగ్రాం పెట్టుకున్నాం. అక్కడికి దగ్గర దగ్గర ఒక 60-70 మంది వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం చేసుకొచ్చి చక్కగా మనం సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం పండగని అనేసి. అంటే నేను బీరకాయ పచ్చడి ఒకటి, బెండకాయ మసాలా కర్రీ లాగా కొంచెం డ్రై కర్రీ లాగా చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ బీరకాయ పచ్చడి నేను ఆల్రెడీ వీడియోస్లో పోస్ట్ చేశాను, మీ అందరికీ తెలుసు. సో నేను ఎలా చేస్తానంటే ఈజీగా, సింపుల్గా, కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా కానీ ఈజీగా చేసుకునేలాగా చేస్తున్నాను అనమాట. 1 కిలో బీరకాయలని చక్కగా క్లీన్ చేసేసి ఆ ముచ్చుకలు 2 కోసేసి డైరెక్ట్గా తొక్కలతో పాటే చక్రాల్లా కోసేసుకుని వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ ఓన్లీ బీరకాయలు మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. మంచిగా ఫ్రై అయిపోయి మగ్గిపోయినాయి అని అన్నాక నీరంతా వదిలేసిన తర్వాత దాంట్లోనే కొన్ని నేను ఫ్రోజన్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ బీరకాయ అయితే కొంచెం ఏమైనా పసిరివాసన లాంటిది ఏదైనా ఉన్నా కానీ అది డామినేట్ చేయకుండా కరివేపాకుతో కవర్ చేస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కరివేపాకు మానేసి. బట్ కరివేపాకు చాలా బాగుంటుందన్నమాట. నేను ఎక్కువ కరివేపాకే వేస్తూ ఉంటాను బీరకాయ పచ్చట్లో. ఇలా మనం విడిగా తొక్కలతో పాటు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు, బట్ ఇలా లేత బీరకాయలు అయితే కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఎండుమిరపకాయలు వేయాల్సి ఉండే, అయితే నేను ఏం చేస్తానంటే నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, ఫ్రై చేసిన ఇంట్లో చేసుకున్నవి, అవి వేసేసాను. తర్వాత చక్కగా హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ కూడా ఎక్కువ వేసుకున్నాను. సో దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్గా పోపు ఏంటంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు వేసుకుని చక్కగా మనం రుబ్బేసుకోవాలి. కచ్చాపచ్చా బరగ్గా రుబ్బుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి దేనిలోనైనా చాలా బాగా టేస్ట్ కుదురుతుందనమాట. సో తర్వాత తాలింపు వేసేసి పక్కన బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అనేసి. కర్రీ అయితే బెండకాయ కర్రీ చేశాను, అది అందరూ చేసుకునేలాగానే చేశాను. నెక్స్ట్ టైము వీలుంటే కనుక ఇంట్లో చేస్తే కనుక తప్పకుండా చూపిస్తాను నేను ఎలా ఉన్నదో, ఎలా చేశాను అన్నది. సో ఇలా చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అండ్ తర్వాత తెలిసిన వాళ్ళని కలిసి పండగ పూట కొంచెం టైం స్పెండ్ చేసినందుకు బాగా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా నేను పెట్టే వీడియోస్లో హ్యాపెనింగ్ వీడియోస్ అయితే ఉండవండి. యాక్చువల్లీ అట్లాంటి హ్యాపెనింగ్ లైఫ్
తర్వాత అలాంటి హ్యాపెనింగ్ లేకపోతే డల్ అయిపోయిన లైఫు అలాంటివి నాకు అంత ఎక్కువగా నచ్చదు. సింపుల్గా ప్రశాంతంగా డే రొటీన్లోనే హ్యాపెనింగ్గా ఉంచుకునేలాగా మూమెంట్స్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో అలాంటి వాటికి మీరు కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.